ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. గౌతమ్ నా కూతురు మెళ్ళో తాళి కట్టాల్సిందే. కట్టక చస్తాడా? కట్టకపోతే కన్న తండ్రి కటకటాల పాలవుతాడు, కన్న తల్లి కన్నీళ్ల పాలవుతుంది. యామిని, యామిని, ఏమైందండి? అర్జున్ ప్రసాద్ని పోలీసులు అరెస్ట్ చేశారంట. వాట్? ఏంటండి మీరనేది? అన్నయ్య గారిని అరెస్ట్ చేశారా? అయ్యయ్యో, ఎందుకు డాడీ? ఏం జరిగింది? అంకుల్ ఏం క్రైమ్ చేశాడు? ఆ ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్ చేశారంట. అకౌంట్స్ ఏమీ క్లియర్గా లేవట. మన కంపెనీలో కూడా ఫ్రాడ్ జరిగిందని ఎవరో కంప్లైంట్ ఇచ్చారు. అలా జరిగిందని మన మేనేజర్ నాకు చెప్పాడండి. కంప్లైంట్ రైజ్ చేసింది కూడా తనే అంట. అయ్యయ్యో, అంటే అకౌంట్స్ తారుమారు చేసింది, కంపెనీలో ఫ్రాడ్ చేసింది అర్జున్ ప్రసాద్ గారా మమ్మీ? రే, వాళ్ళు ఎందుకు అలా చేస్తారా? వాళ్ళలా చేయడం ఏంట్రా? అర్జున్ ప్రసాద్ సిన్సియారిటీ, ఒక డిసిప్లైన్ ఉన్న మిలిటరీ ఆయన. పైగా ఎన్నో ఏళ్లుగా మనం వాణ్ణి చూస్తూనే ఉన్నాం. ప్రాణం పోయినా వాడెలాంటి తప్పు చేయడ్రా. ఏమోనండి, మనుషులు ఎప్పుడు ఎలా మారతారో తెలీదు కదా. ఎవరికా అవసరం ఉందో ఎవరికేం తెలుసు. అదేంటి యామిని, అర్జున్ ప్రసాద్ని నువ్వు కూడా అనుమానిస్తున్నావా? వాళ్ళతో ఆల్రెడీ మనకు ఎక్స్పీరియన్స్ అయ్యింది కదండి. యామిని, దానికి దీనికి సంబంధం ఏంటి? అవసరాలు మనుషుల్ని ఎలాగైనా మారుస్తాయి. అప్పుడు గౌతమ్ అలా చేశాడు, ఇప్పుడు అర్జున్ అన్నయ్య ఇలా చేశాడు. అలా చేసిన పాపం ఊరికే పోతుందా? మన ఇంటి ఉసురు, మన కూతురి ఉసురు వాళ్ళకి తగిలింది. అలా మాట్లాడతావేంటి? అర్జున్ ప్రసాద్ నా ఫ్రెండ్ యామిని. ఇప్పుడు మనకి వియ్యంకుడు. వాడి గురించి అలా తప్పుగా మాట్లాడకండి. పదండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులతో మాట్లాడి కేసు విత్డ్రా చేసి వాడిని రిలీజ్ చేద్దాం. మనకేంటండి ఆ అవసరం? ఆ రోజు మన కేసుని ఆ గౌతమ్ విత్డ్రా చేసుకున్నాడా? నా మెడలోంచి నా ఆహాన్ని దెబ్బతీశాడు. యామిని, ఆ రోజు మన తప్పుంది. ఈ రోజు అర్జున్ ప్రసాద్ తప్పేముంది? ఏ తప్పు చేయకపోతే ఎందుకు జైల్లో వేస్తారు డాడీ? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, పోలీసులు అర్జున్ ప్రసాద్ అంకుల్ కి శత్రువులేం కాదు కదా. అరెస్ట్ అయిన ప్రతివాడు నేరం చేసినట్టు కాదురా. ఆపండి. ఏ రోజైతే మన కూతురి విషయంలో వాళ్ళలా చేశారో ఆ రోజే వాళ్ళకి మనకి సంబంధం తెగిపోయింది. మీ ఫ్రెండ్ అని వియ్యంకుడని వెనకేసుకురాకండి. యామిని, దానికి దీనికి ముడిపెట్టకు. ఇన్నాళ్ళు మన రెండు కుటుంబాలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఆ కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు మనం మౌనంగా ఉండడం కరెక్ట్ కాదు. మనో కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళు కూడా మౌనంగా ఉన్నారు. మన కోసం వాళ్ళు రియాక్ట్ అవ్వనప్పుడు వాళ్ళ కోసం మనం ఎందుకు రియాక్ట్ అవ్వాలి డాడీ? ఛ, మీరు మనుషులు కాదు. మీతో చెప్పి వేస్ట్. నేనే వెళ్ళి ఏదో ఒకటి చేస్తాను. డాడ్ అంకుల్ని రిలీజ్ చేస్తాడేమో మమ్మీ. అది ఆయన వల్ల కాదు. స్టేషన్కి వెళ్ళి ఫ్రెండ్ని ఓదార్చొస్తారు, అంతే.
నాన్న ఏంటండి ఇది? మిమ్మల్ని సెల్లో పెట్టారేంటి? ఓరి అర్జున్, ఎలాంటి వాడివిరా నువ్వు? అలాంటిది నీకిలాంటి కష్టం రావడం ఏంటి? అంతా మన కర్మరా. మనకేదో దరిద్రం పట్టుకున్నట్టుంది. మీకేం కాదు నాన్న, మిమ్మల్ని ఎలాగైనా బయటికి తీసుకొని వస్తాను. మీరు ధైర్యంగా ఉండండి. ఎస్ఐ గారు, మా నాన్న రెస్పాన్సిబుల్ సిటిజన్, రిటైర్డ్లో ఉన్న మిలిటరీ మేజర్. సార్, ఆయన ఎలాంటి తప్పు చేసి ఉండరు. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది. సార్, మాకు కొంచెం టైం ఇవ్వండి, మేము క్లియర్ చేస్తాం. సారీ గౌతమ్, ఆల్రెడీ ఆయన మీద కంప్లైంట్ రైజ్ చేశాం. సార్ 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 మీరు మాట్లాడండి సార్. ఎస్ఐ గారు, అర్జున్ ప్రసాద్ గారికి స్టేషన్ బెయిల్ ఇవ్వండి. నేను షూరిటీ ఇస్తాను. ఫర్దర్ విషయాలు కోర్టు బయట సెటిల్మెంట్ చేసుకుంటాం. మీకు తెలియదేముంది లాయర్ గారు, ఇది నాన్ బెయిలబుల్ కేస్. వాళ్ళ ఆఫీస్లో 5 కోట్ల ఫ్రాడ్ జరిగింది. వాళ్ళ ఇంట్లో దొరికిన క్యాష్ అండ్ గోల్డ్కి డాక్యుమెంట్స్ లేవు. స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి కుదరదు. ఇది కోర్టులోనే సెటిల్ చేసుకోవాలి. రే అర్జున్, ఏంట్రా ఇది? నిన్ను సెల్లో వేయడమేంట్రా? దేశం కోసం యుద్ధం చేసిన వీర సైనికుడిగా ఈ అవమానం. నమస్తే ఎస్ఐ గారు. అర్జున్ ప్రసాద్ నిర్దోషి.